బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ హయాంలో కొంతమంది వ్యాపారులకే మేలు జరిగిందన్నారు. అటవీ జంతువుల దాడుల నుంచి ప్రజల్ని రక్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ పాలనలో యువతకు భవిష్యత్తుపై నమ్మకం పోయిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మోదీ పాలన కొంతమంది వ్యాపారులకే మేలు చేస్తుందన్నారు. దేశంలో 73% ఉన్న ఓబీసీ, దళిత, గిరిజనులకు టాప్ ప్రైవేటు కంపెనీల్లో ఉన్నత పదవులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు రాహుల్. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టలో దళిత గిరిజనులకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో పర్యటించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. हिंदुस्तान के सबसे बड़े कंपनियों में 200 कंपनियों में मैंने आंकड़ा निकाला, एक मालिक ओबीसी, दलित, आदिवासी नहीं है, एक नहीं है। मैनेजमेंट टीम में एक आपका आदमी नहीं है। हिंदुस्तान की सरकार के 90 सबसे बड़े आईएएस अफसर के मैंने लिस्ट निकाली, उसमें 3 लोग आपके हैं, 3 दलित है, 1 आदिवासी है। आपकी आबादी 73% और आपकी वहां पे भागीदारी 5%। मीडिया में आपका एक आदमी नहीं है। ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు రాహుల్ గాంధీ. ఉత్తరప్రదేశ్ లో పోటీ పరీక్షల ఎగ్జామ్ పేపర్ల లీక్ తో యువతకు అన్యాయం జరిగిందన్నారు. త్రివేణి సంగమమైన ప్రయాగ్రాజ్ లో హింస రాజ్యమేలుతోందన్నారు రాహుల్ గాంధీ. और आपका पेपर लीक हुआ? जी सर, कल मेरा सेकंड शिफ्ट में पेपर था सर। पूरे कॉलेज के हर बच्चों के मोबाइल में पेपर पहले से अलाउ है सर। सारे बच्चे बैठ के पेपर रट रहे हैं। तो नुकसान तो आपका हो रहा है जी सर, और नुकसान इन सब युवाओं का हो रहा है। सर मेरे सभी भाइयों का हो रहा है नुकसान। फायदा किसका हो रहा है? फायदा सर सरकार का हो रहा है। पता है आपका हथियार क्या है? हथियार का नाम जानते हो? जाति जनगणना। जाति जनगणना ये आपका हथियार है। आप सुबह उठो और अपने आप से सवाल पूछो, 73% के हाथ में इस देश का कितना धन है? ये सवाल पूछो आप। మానవులు జంతువుల మధ్య ఘర్షణలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం త్వరగా సాయం అందించాలని కోరారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు రాహుల్. We've told the administration that they need to pay the compensation quickly and effectively and not delay the compensation that has been happening over the last couple of months. We also suggested to look into setting up and testing an early warning system. They've told us that there is a rapid response team, but it is quite clear that one team is not enough. So we've mentioned to them that they should increase the number of teams and supply the teams with everything that is required. కేరళలోని వాయనాడ్లో ఏనుగు దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ సిబ్బంది పాల్ కుటుంబాన్ని పరామర్శించారు రాహుల్ గాంధీ. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏనుగుల గుంపు ప్రజా నివాసాల వైపు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు రాహుల్ గాంధీ.